పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జియమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్లో ఉన్న వ్యాపార సముదాయంపై ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో దాడి చేశాయి. ఏనుగుల దాడిలో శ్రీనివాసరావు అనే వ్యాపారి కూరగాయల దుకాణంతో పాటు పక్కనే ఉన్న ఇల్లు, జిమ్, ఇతర కిరాణా దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఇటీవల తరచూ ఏనుగులు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి తమపై దాడి చేస్తాయోనని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఏనుగుల అటవీ ప్రాంతంలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్య మాకు బాగా భయంగా ఉంది. రాత్రి 3 అప్పుడు వచ్చాయి. 3 వచ్చి సింధు బంద్ చేసాయి. కాయగూరలు మొత్తం ఏకం పాడు చేసాయి. దీని మీద బతుకుతాను. 6-7 సంవత్సరాలు కలిసి ఇప్పుడు భయంగా ఉంది. ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఏటి అవుతాయో తెలియకుంటుంది. మీరు ఎప్పుడు ధైర్యిస్తే మాకు నిద్రలు పడతాయి, లేకపోతే నిద్రలు పెట్టినట్టు లేము. మీరు దయించి మమ్మల్ని కాపాడండి, ప్రభుత్వం ఆదుకోండి. కొద్ది సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాంతంలో ఏనుగుల బెడద చాలా తీవ్రంగా ఉన్నది. ఇటీవల కాలం నుండి కూడా అప్పటి నుంచి కూడా చిరు వ్యాపారస్తులపైన, ఇళ్లపైన తీవ్రమైన దాడులు చేస్తున్నాయి. ఎంతమంది ప్రాణాలన్నిటి హరించి వేయడం జరిగింది. అలాగే ఈ మధ్య ఈరోజు రాత్రి 3 గంటల సమయంలో మా బంధువైనటువంటి ఈ యొక్క శ్రీనివాసరావు గారి షాప్ పైన తీవ్రంగా దాడి చేసి ఆ కూరగాయలన్నింటినీ నేలపాలు చేయడం జరిగింది. ఎక్కడైనా ప్రభుత్వాలన్నీ మేల్కొని ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం.